కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము యేసు జీసస్ He will be named Jesus because He will deliver His people from their sins. ఆయనకు యేసు అను పేరు పెట్టబడును. ఎలయనగా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించను. యేసు ప్రభుని గురించి మాట్లాడాలంటే సమయం సరిపోదు, రాయాలంటే పుస్తకాలు సరిపోవు. తెలుగులో ఒక మంచి కవి ఉన్నారు. ఆయన పేరు గుర్రం జాషువా గారు. గుర్రం జాషువా గారు అనేకమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి గ్రంథాలు రచించారు. వారు రాసినటువంటి గ్రంథాలన్నిట్లోనూ అత్యుత్తమమైనది ఏమిటంటే క్రీస్తు చరిత్ర. క్రీస్తు చరిత్ర అనే ఆ గ్రంథానికి గుర్రం జాషువా గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా బహూకరింపబడింది. యేసుక్రీస్తు ప్రభుని గురించి రాయాలంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి పుస్తకాలన్నీ కూడా సరిపోవు. ఒక్కొక్కరికి యేసుక్రీస్తు ప్రభుని గురించి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి ఒకానొక సందర్భంలో ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి చదువుతున్న సమయంలో ఒక మంచి ప్రొఫెసర్ గారు ఉన్నారు. ఆయన పేరు అత్రి సత్యనారాయణ గారు. ఆర్థడాక్స్ బ్రాహ్మిన్. ఆయన్ని క్రిస్మస్ సెలబ్రేషన్కి క్రిస్టియన్ ఫెలోషిప్ విశ్వాసులు ఆహ్వానించినప్పుడు ఎంతో తగ్గింపుతో ఆ క్రిస్మస్ వేడుకకి ఆయన వచ్చారు అతిథిగా. క్రిస్మస్లో ఆ సందర్భంలో వర్తమానం ఇవ్వమని చెప్పినప్పుడు క్రీస్తుని గురించి వీరికి ఏం తెలుస్తుంది, బైబిల్ గురించి ఈయనకి ఏం తెలుస్తుంది అని కొంతమంది అనుకుని ఉండొచ్చు. కానీ ఆయన ఎంతో క్లుప్తంగా క్రీస్తు ప్రేమమూర్తి అని చెప్పారనమాట. యేసుక్రీస్తు ప్రేమామయుడు. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమను మనం యేసుక్రీస్తు ప్రభులో చూడగలం. యేసుక్రీస్తు ప్రభు మానవులందరినీ కూడా వారి పాపముల నుండి రక్షించడానికి లోకానికి వచ్చారు. ఎలయనగా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించును అని చెప్పి దేవుని దూత ఆయన జననమునకు ముందే మరియమ్మ గారితో ఇట్లా వివరిస్తున్నది. ఇప్పుడు దేవుని దూతలలో కనబడట్లేదు, దెయ్యాలు కనపడట్లేదు. దైవపు చేష్టలు అయితే, దైవపు క్రియలు అయితే ప్రస్ఫుటంగా మనుషుల్లో కనబడతా ఉన్నాయి. పూర్వం అట్లా కాదు. దేవుని దూతలో ప్రత్యక్షమయ్యేవారు, దేవుని దూతలో దేవుని యొక్క వర్తమానాన్ని ఇచ్చేవారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క జననమునకు ముందే దేవుని యొక్క దూత, గాబ్రియేలు దూత కన్య అయినటువంటి మరియమ్మ గారికి ప్రత్యక్షమై, దయాప్రాప్తురాలా, నీవు స్త్రీలలో ఆశీర్వదింపబడినటువంటి దానవు,
నువ్వు సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క కుమారునికి తల్లివనబడదు అని చెప్పి భవిష్యత్తులో జరగనైనటువంటి విషయాల్ని చెప్తూ ఉన్నది. మరియమ్మ గారు ఎంతో ఆశ్చర్యపోయారు. నేనేమిటి గర్భవతిని అవ్వడం ఏంటి? నేనింకా వివాహమే కాలేదు. ఇప్పుడు ఈ కాలం ఎట్లా ఉందంటే, గర్భం ధరించడానికి వివాహమే కావాలా? అని అడిగే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎంతో ఆశ్చర్యపోయారు మరియమ్మ గారు. నేను పురుషుని ఎరుగని దాననే. ఇది నాకు ఎట్లా సంభవించును అని మరియమ్మ గారు ఆ దేవుని దూతతో అడిగినప్పుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుని శక్తి నిన్ను కమ్ముకొనును. అప్పుడు నీవు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించదు. ఇప్పుడు మనం హ్యూమన్ ఎన్హాన్స్‌మెంట్ టెక్నాలజీస్ అని వింటూ ఉన్నాము. తర్వాత క్రిస్పర్ అని ఇంకనూ అనేకమైనటువంటి హ్యూమన్ ఎన్హాన్స్‌మెంట్ టెక్నాలజీస్‌ని గురించి వింటూ ఉన్నాం. ఎట్లా అంటే మనుష్య జాతిలో కొన్ని మార్పులు జరగడానికి అనేకమైనటువంటి దశాబ్దాలు, శతాబ్దాలు పడతాయి. అట్లాంటి మార్పులు మనకు కావాల్సినటువంటి మనుషుల్లో మార్పులు, జన్యుపరమైనటువంటి మార్పులు ఎంతో సులువుగా, ఎంతో తక్కువ సమయంలో చేయడానికి ఈ క్రిస్పర్ టెక్నాలజీ అంటే జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ. జీన్‌ని మనకు అనుకూలమైనటువంటి రీతిలో మలచుకునే ప్రక్రియను జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ అంటాం. దానిలో ఒక భాగం క్రిస్పర్. దీనివల్ల ఏమి చేయవచ్చంటే, ఇప్పుడు మనుషులు వృద్ధులవుతున్నారు. వయస్సు ఉంది గదా! వయసు పెరిగే కొద్దీ ఏం జరుగుతుంది? చర్మం ముడతలు పడడం, తర్వాత కనుదృష్టి క్షీణించడం, తర్వాత మాటల్లో వణుకు రావడం, తర్వాత నడుము వంగిపోవడం, తర్వాత సరిగా నిలుచుని చక్కగా నడిచే పరిస్థితి లేకపోవడం, కర్ర సహాయం వలన, తర్వాత వీల్ చైర్‌లో వెళ్ళే పరిస్థితులు, ఇవన్నీ కూడా వృద్ధాప్యానికి చిహ్నాలు కదా! ఈ జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ, ఈ క్రిస్పర్ టెక్నాలజీ ఇవన్నిటి ద్వారా మానవుల యొక్క ఏజ్‌ని రివర్ట్ చేయవచ్చనమాట. ఎప్పుడు యవ్వనస్తులుగా ఉండాలి. ఆశ అందరిలో కూడా ఉంటది గదా! యవ్వనంబు పక్షిరాజు యవ్వనంబు వలెనే క్రొత్త యవ్వనంబై వెలయునట్లుగా మేలిచ్చినీదు భావమును సంతుష్టిపరచునుగా. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. ఎప్పుడు కూడా యవ్వనస్తులుగా ఉండాలి అన్న కోరిక ఇప్పుడు చాలా మందిలో ఉంటుంది కదా! ఎవరికి? వృద్ధులైపోవాలని ఉంటుంది. ఎప్పుడు కూడా చక్కగా యవ్వనస్తులుగా ఉండాలి అని ఆశ ఉంటుంది కదా! దేవుని వాక్యం అదే చెప్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు పక్షిరాజు యవ్వనం వలె నా యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నా హృదయాన్ని తృప్తిపరచున్నావు. Thou hast satisfied my heart with goodness, that my youthfulness is renewed as that of the eagle. పక్షిరాజు యవ్వనం వలె నా యవ్వనము క్రొత్తదగునట్లు మేలు చేత నా హృదయాన్ని తృప్తిపరచున్నావు. చూసారా? ఇదొక క్రిస్పర్ టెక్నాలజీ, జీనోమ్ ఎడిటింగ్ టెక్నాలజీ, హ్యూమన్ ఎన్హాన్స్‌మెంట్ టెక్నాలజీకి ఒక మంచి గుర్తు ఏంటంటే యవ్వనం, యూత్‌ఫుల్‌నెస్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం యూత్‌ఫుల్‌నెస్ అని. మోషే జీవితంలో చూసినట్లయితే ఆ యూత్‌ఫుల్‌నెస్ మనం చూస్తా ఉన్నాం గదా! మోషే 120 సంవత్సరాలు అయిపోయింది. 120 సంవత్సరాలు అయిపోయినా ఆ కనుదృష్టి ఏం తగ్గలేదే. ఆ కనుదృష్టి చక్కగా స్పష్టమైనటువంటి కనుదృష్టి కలిగి ఉన్నాడు 120 సంవత్సరానికి. ఇప్పుడా 10వ సంవత్సరానికి కళ్ళద్దాలు. ఇంక చెప్పనవసరం లేదు. వృద్ధాప్యపు చిహ్నాలు 30వ సంవత్సరానికే తలనెరిసిపోవడం. బాలమెరుపు అంటాం కదా! బాలమెరుపు. ఇట్లా ఉన్నాయి పరిస్థితులు. ఏంటి? దేవుని యందు విశ్వాసం కలిగి ఉండుట, దేవునితో నడుచుట, దేవుని యందు భయభక్తులు కలిగి పెద్దల్ని మన్నించుట, పెద్దవాళ్ళు చెప్పింది వినడం. అదేం లేదు గదా! ఎందుకు చేయాలి? అట్లాగనే ఎందుకు చేయాలి? ఇట్లా ఎందుకు చేయకూడదు? ప్రతిరోజు తలకు కొబ్బరి నూనె రాసుకోను ఆయన. నేను రాసుకోను.
బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయొద్దయ్యా. నేను స్కిప్ చేస్తాను. పెద్దవాళ్ళు చెప్తారు. బాలుడు నడవలసినటువంటి త్రోవ వానికి చూపించుము పెద్దవాడైనను. ఆ త్రోవ తొలగిపోడు. పిల్లలకి చెప్తే వినే కాలం ఉందా? ఎప్పుడైతే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో, అప్పుడు కాపుదల కలిగి ఉంటాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. యేసు, యేసు అంటే చెప్పడానికి చాలా ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించడానికి, దేవునిగా అంగీకరించడానికి చాలామందికి అనేకమైనటువంటి అభ్యంతరాలు, ఆటంకాలు ఉన్నాయి. అది అందరి వల్ల కలగదు. అది తండ్రి వల్లనే సాధ్యం. ఎవరైనా తండ్రి వలన వారికి అనుగ్రహించబడితేనే గాని నా యొద్దకు రాలేరని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు కదా! ఎవరైతే పరలోకం కొరకు సిద్ధపరచబడుతున్నారో, ఎవరైతే నిత్య జీవం కొరకు పరచబడుతున్నారో వారే యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరిస్తారు. ఇది రహస్యం. యేసుక్రీస్తు ప్రభువుని కలిగినటువంటి వారందరూ కూడా నిత్య జీవం కలిగినటువంటి వారు. ముందు వచ్చే సమస్య ఏంటంటే యేసా క్రైస్తవుల దేవుడు. ఆర్థడాక్స్ బ్రాహ్మిన్స్ చాలామంది యేసుక్రీస్తు ప్రభు ఎవరు అని తెలుసుకొని ఆయన్ని ప్రేమించేవారిగా, రక్షకునిగా అంగీకరించేవారిగా, దేవునిగా నమ్మేవారిగా ఉన్నారు. అయితే ఇంకా చాలామంది భారతదేశంలో ముఖ్యంగా యేసుక్రీస్తా, ఆ క్రిస్తనుల దేవుడా అక్కడికెళ్ళాలా? ఆ తక్కువ కులస్తుల దగ్గరికి వెళ్ళాలా? వారి దగ్గరికి వెళ్ళాలా? ఇంకా అటువంటి ఆలోచనలున్నాయి. కులమో స్థలమనుచో మీరు హేళన చేయకనో, సమయముండగానే మీరు త్వరపడి రండి. అట్లనే యూదులు కూడా యేసుక్రీస్తు ప్రభువుని ఎంతో అపహాస్యం చేశారు. నజరేతులో నుంచి మంచిదేమైనా వస్తుందా? నజరేతులో నుంచి ఏమన్నా మంచిది రాగలదా? యేసుక్రీస్తు ప్రభువుని ఎంతో చిన్నచూపు చూశారు. ఆయన జననమును బట్టి ఆయన అవమానపరిచినటువంటి వారిగా ఉన్నారు. పెళ్లి కాకుండా పుట్టినటువంటి వాడు, తల్లికి వివాహం కాకముందే పుట్టినటువంటి వాడు. ఎందుకంటే మనుష్యులు మనుష్య రీతిగానే ఆలోచిస్తారు. పునరుద్ధానం ఉన్నది, మరణించిన తర్వాత జీవం ఉన్నది అని యేసుక్రీస్తు ప్రభువు ప్రకటిస్తూ, బోధిస్తూ పరలోక సంబంధమైన విషయాలు చెప్తూ ఉన్నప్పుడు, ఆ పునరుద్ధానాన్ని అంగీకరించినటువంటి వారు, పునరుద్ధానం అన్నది మరణం తర్వాత తిరిగి లేచుట, మరణం తర్వాత జీవం ఉన్నది అన్నటువంటి ఆ సత్యాన్ని, పరలోకంలో మనం యుగయుగాలు తరతరాలు దేవుని సన్నిధిలో జీవిస్తామన్నటువంటి ఆ మర్మాన్ని, ఆ రహస్యాన్ని, ఆ సత్యాన్ని నమ్మనటువంటి వారు ఇట్లా యేసుక్రీస్తు ప్రభువుని ప్రశ్నించారు. ప్రశ్నించాలి కదా! ప్రశ్నిస్తేనే మనకి ఒక అవగాహన కలుగుతుంది. మనకు తెలియనటువంటి విషయాలు మనలో పెట్టుకొని ప్రభువుకు దూరంగా ఉంటే ఎట్లా? యేసుక్రీస్తు ప్రభుని విసర్జిస్తే ఎట్లా? అక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్పే విషయాలు అంగీకరించడానికి ఆటంకం ఉన్నటువంటి వారు, అర్థం కానటువంటి వారు చక్కగా యేసుక్రీస్తు ప్రభుని అడిగేవారిగా ఉన్నారు. కొంతమందైతే ఆయనలో తప్పు పట్టుకొనాలని, ఆయన బోధించినటువంటి బోధనలో ఏమైనా తప్పు పట్టుకొనాలని చెప్పి కూడా ప్రశ్నించేవారు ఉన్నారు. ఆయన యొక్క జ్ఞానాన్ని పరీక్షించేవారు కూడా ఉన్నారు. ఆడియన్స్‌లో చాలామంది ధర్మశాస్త్రోపదేశకులున్నారు. తర్వాత ఎంతో పండితులున్నారు, జ్ఞానులున్నారు. వారందరూ కూడా ఆ పునరుద్ధానాన్ని ఎరుగనటువంటి వారు, పునరుద్ధానం లేదని ప్రకటించారు. మరణమే మనుష్యుల యొక్క అంతము. మరణం తర్వాత ఇంకేముంది? బూడిద తప్పేముంది? సమాధి తప్పేముంది? నిరాశ, నిస్పృహ, దుఃఖము. ఈ లోకంలో జీవించినంత కాలమే. అందుకని చెప్పి నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము అని సౌఖ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఈ లోకంలో, ఈ భూలోకంలో ఉన్నటువంటి కాలం అంతా సుఖభోగాలను అనుభవించాలి. పరలోకం ఎవరు చూడొచ్చారు? పరలోకం కొరకు ఆలోచించడం ఎందుకు? మనం ఏమైనా చూసామా? వాస్తవమా? అని ఆలోచన కలిగినటువంటి వారు కూడా ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే, మానవులందరి యొక్క పాపాలు కూడా వారికి క్షమించబడాలని, వాళ్ళందరినీ కూడా పాపముల నుంచి విడిపించాలని, వారందరి యొక్క పాప శిక్ష అయినటువంటి మరణం ఆయన భరించి ఇప్పుడు మానవులందరికీ కూడా
యేసుక్రీస్తు ప్రభు నామందు విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కరికి కూడా ఏముంది? పాపక్షమాపణ ఉన్నది. పాపాన్ని క్షమించే శక్తి, పాపాన్ని క్షమించే యోగ్యత, అర్హత ఎవరికైనా ఉన్నది అంటే అది యేసుక్రీస్తు ప్రభునికి ఉన్నది. ఆయన ఒక జడ్జి అనమాట. మానవులందరికీ ఒక తీర్పరి. ఆయనే జడ్జ్. మనం పరలోకంలో ప్రవేశించాలా లేదా అని తీర్పు తీర్చగలిగింది ఇప్పుడు ఎవరంటే, ఆ తీర్పు తీర్చే హక్కు దేవుడు ఎవరికి ఇచ్చారంటే యేసుక్రీస్తు ప్రభుకి ఇచ్చారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి మనుషుల్ని తీర్పు తీర్చడానికి రాలేదు. ఆయన ఎట్లా వచ్చారంటే లోక పాపలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చారు. నేను ఈ లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు. నేను ఈ లోకం మీద నేరారోపణ చేయడానికి రాలేదు. మానవుల్ని నేరస్తులుగా స్థాపించడానికి రాలేదు. మనుషుల మీద నేరారోపణ చేయడానికి కూడా నేను రాలేదు. మనుషుల మీద నేరారోపణ చేసేవాడు, మనుషులు తప్పులు ఎత్తి చూపేవాడు వాడు సాతానుడు ఉన్నాడు. సాతానుడు ఉన్నాడంటే సాతానుడి గురించి, అపవాది గురించి నమ్మనటువంటి వారు కూడా, దెయ్యాల గురించి నమ్మనటువంటి వారు కూడా ఉన్నారు. దేవుడు ఎంత వాస్తవమో దెయ్యాలు కూడా అంతే వాస్తవం, అపవిత్రాత్మలు కూడా అంతే వాస్తవం. మానవులందరినీ తప్పుదారి పట్టించేది ఎవరు? ఇప్పుడు పుతిన్ అనే ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, రష్యన్ ప్రైమ్ మినిస్టర్ గారు. ఆయన్ని ప్రేరేపించి తర్వాత యుక్రెయిన్ మీదకి యుద్ధానికి ప్రేరేపించింది ఎవరు? ఆ యుక్రెయిన్ మీద దండయాత్ర వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు? రష్యన్ సైంటిస్ట్ కూడా కదా, రష్యన్ రీసెర్చర్స్ కూడా, రష్యన్ సోల్జర్స్ కూడా కదా. రష్యన్ సైంటిస్ట్ అంటే ఎంతో జ్ఞానం కలిగినటువంటి వారు, సైంటిఫికల్లీ, టెక్నాలజికల్లీ అమెరికా దేశంతో కంపీట్ అవ్వగలిగినటువంటి దేశం ఆ రోజుల్లో ఏమైనా ఉన్నదంటే యుఎస్ఎస్ఆర్ ఒకటే కదా. ఎంత హార్డ్ వర్కింగ్ రష్యన్ సైంటిస్ట్, ఎంత జ్ఞానం. అంత జ్ఞానం కలిగినటువంటి వారు ఏం చేశారు చివరికి? యుక్రెయిన్ మీదకి దండయాత్ర చేస్తారు, ఇన్వేషన్. విజ్డమ్ ఈజ్ వెపన్ బెటర్ దాన్ వెపన్ ఆఫ్ వార్. పట్టణమును పట్టుకున్న వానికంటే తన హృదయాన్ని కాచుకుని వాడు ధన్యుడు. యేసుక్రీస్తు ప్రభు ఎవరి మీద దండయాత్రకి వెళ్ళారా? ఆయన రాజే కదా, యూదులకు రాజు ఆయన. జీసస్ క్రైస్ట్ ఈస్ ద కింగ్ ఆఫ్ జూస్, నాట్ ఓన్లీ జూస్, ఫర్ ఆల్ హ్యూమానిటీ జీసస్ క్రైస్ట్ ఈస్ ద కింగ్. క్రైస్ట్ అంటేనే కింగ్ అని అర్థం. చూస్తారా, ఒక గొప్ప రాజు అయ్యండి, అధికారం కలిగి ఆయన అధికారాన్ని ఏమన్నా యేసుక్రీస్తు ప్రభు వాడారా? ఎవరినైనా హింసించడానికి వాడారా? ఇస్కరియోతు యూదా ఆయన 30 కాసులకు అమ్మేశారు. అయినా యేసుక్రీస్తు ప్రభు ఇస్కరియోతు యూదాని ఏమన్నా విమర్శించారా? దూషించారా? శపించారా? ఆయన అనేకులు కొరడాలతో కొట్టారు. కొరడాలతో కొట్టినటువంటి వారిని దూషించారా? నేను దేవుని కుమారుడిని అయితే, నేను దేవుణ్ణి అయితే నువ్వు ఇక్కడే పడి చేస్తావు, పక్షవాయుతో చేస్తావు అని శపించారు. దేవుడు శాపాన్ని పెట్టగలరా? యేసుక్రీస్తు ప్రభు ఆయన నోట్లోంచి వచ్చినటువంటి మాట జరుగుతుంది. ఆయన సెలవిస్తే గొప్ప దేవదూతల సమూహం వచ్చి ఆయన హింసించుచున్నటువంటి వారందరి నుంచి యేసుక్రీస్తు ప్రభుని కాపాడగలరు. ఇప్పుడు నేను నా తండ్రిని వేడుకుంటే ఆయన గొప్ప సైన్యాన్ని నా కొరకు పంపలేడా? ఈ సెలవు నుంచి నన్ను తప్పించలేడని మీరు అనుకుంటూ ఉన్నారా? అట్లా తలంచవద్దు. ఈ సిలువ మరణము దేవుని చిత్తము, ఇది దేవుని ఉద్దేశం, ఇది నా తండ్రి యొక్క ఏర్పాటు. ఎందుకంటే నేను సిలువలో ప్రాణం పెట్టకపోతే మానవులందరికీ కూడా ఆ పాపం యొక్క క్షమాపణ లేదు. ఎలాగనగా అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమ పొందలేకపోతున్నారు. ఆ సత్యాన్ని మనం గమనించాలి. మనలో పాపము లేదు అని మనం చెప్పుకున్నట్లయితే మనం దేవుడిని ఏం చేస్తా ఉన్నాం అనమాట? అబద్ధికునిగా చేస్తున్నాం. మీలో ఎవరైనానో మీ యందు పాపము లేదు అని చెప్పిన ఎడల మీరు దేవుని అబద్ధికులుగా చేస్తున్నారు. ఆ ప్రకారంగా క్రీస్తు యేసు చనిపోవటం కూడా వ్యర్థం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు చనిపోవాల్సి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు అందరిలాగా పెళ్లి చేసుకోలేరా? అందరిలాగా పిల్ల పాపలు కలిగి ఉండలేరా? అందరిలాగా ఆస్తిని, ఐశ్వర్యాన్ని సంపాదించుకోలేరా? నేను ఈ లోకానికి వచ్చింది అందుకు కాదు. ద్రవ్యమునో తోటలకు సమయమిదా, సర్వమునో ప్రభుకిచ్చి సాగదై నామమున. ఏంటంటే పునరుద్ధానం గురించి యేసుక్రీస్తు ప్రభు వర్తమానం చెప్తున్నారు. నేను ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు మీకు చెప్తేనే మీరు నమ్మలేకపోతున్నారు కదా, ఇంక పరలోక సంబంధమైనటువంటి విషయాలు నేను చెప్తే మీకు ఎట్లా నమ్మగలరు? స్పేస్ రీసెర్చ్ ఎంతో ఎక్స్టెన్సివ్గా చేస్తారు రష్యా వాళ్ళు, అమెరికా వాళ్ళు, యూకే కూడా. ఇప్పుడు జపాన్ ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి ఈస్టర్న్ నేషన్స్ అన్నిట్లోనూ జపాన్ చాలా అడ్వాన్స్డ్ స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్‌లో అనేకమైనటువంటి రహస్య విషయాలను కనుక్కుంటూ ఉన్నారు శాస్త్రవేత్తలు. ఇప్పుడు సైన్స్, టెక్నాలజీ ఎంతో వృద్ధి చెందింది కదా. పూర్వం అంటే ఇట్లా ఫోన్‌లు ఎక్కడున్నాయి? ఇట్లా వీడియోలు ఎక్కడ రికార్డ్ చేస్తున్నాం? ఇప్పుడు
ఏవైతే మనం ఊహించడానికి కూడా అసాధ్యమని భావించేవాళ్ళం అవన్నీ కూడా ఇప్పుడు సాధ్యం అవుతున్నాయి కదా! ఫోన్‌పే, జీపే, బ్యాంకుకి వెళ్ళనవసరం లేకుండానే బ్యాంక్‌లో ఉన్నటువంటి పనులన్నీ అయిపోతా ఉన్నాయి గదా! బ్యాంక్ క్లోజ్‌లో ఉన్నా కూడా మనకి డబ్బులు వస్తా ఉన్నాయి ఏటీఎం అని. ఆల్ టైమ్ మనీ మెషిన్స్. ఎవడైనా ఎప్పుడైనా ఒక 3 సంవత్సరాల క్రితం ఇట్లా ఉంటుంది అని ఆలోచించగలిగారా? అట్లాంటి అడ్వాన్సెస్ ఇంకా చాలా త్వరగా, చాలా ర్యాపిడ్‌గా జరిగిపోతాయి. ఇప్పుడు చెప్తా ఉన్నాను కదా! హ్యూమన్ ఎన్హాన్స్‌మెంట్ టెక్నాలజీస్ అని ఇంకా చాలా రకరకాలైనటువంటి అడ్వాన్సెస్ జరుగుతూ ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీలో అనేకమైనటువంటి మార్పులు కలుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా వీటన్నింటిని గురించి దానియేలు గ్రంథంలో దానియేలు చక్కగా రాసాడు. ఏంటంటే, ఇన్ ద లాస్ట్ డేస్ పెరిలస్ టైమ్స్ విల్ కమ్ అని పౌలు చెప్తున్నాడు. తర్వాత దానియేలు ఏమని రాసాడంటే, దేర్ విల్ బి ఎక్స్‌ప్లోషన్ ఇన్ నాలెడ్జ్ ఇన్ ద లాస్ట్ డేస్ బికాజ్ పీపుల్ విల్ టెండ్ టు ట్రావెల్ ఎక్స్‌టెన్సివ్‌లీ. ఆర్ నాట్ పీపుల్ ట్రావెలింగ్ ఎక్స్‌టెన్సివ్‌లీ? ద డిస్టెన్స్ బిట్వీన్ అమెరికా అండ్ ఇండియా హాస్ drastically reduced, isn't it? We can take a flight and the other day we will be in US. Where are such possibilities few decades ago? Before the invention of aircraft or Airbus by Wright brothers. They are distant dreams. Nobody has ever conceived, nobody has ever thought that the distances will be cut short so much and Earth will be a global village. పునరుద్ధానం గురించి యేసయ్య చెప్తూ ఉన్నారు. పునరుద్ధానం అంటే ఏంటంటే మరణించిన తర్వాత తిరిగి లేవటం అనమాట. ఇప్పుడు మరణించినటువంటి వారందరూ తిరిగి లేచి పరలోకంలో వెళ్తే అక్కడ స్థలం ఉంటుందా? అదో ప్రశ్న. ఏది మనుష్యులకి అసాధ్యమో అది దేవునికి సాధ్యం. అదే యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు. మీరు కళ్ళతో చూస్తున్నటువంటి విషయాలే మీకు నమ్మడానికి కష్టంగా ఉంటే, మీరు చూడనటువంటి విషయాల గురించి నేను మీకు చెప్తే మీరెట్లా నమ్మగలరు? ఒళ్ళంతా కళ్ళున్నటువంటి జీవుల్ని మనం తలంచుకోగలమా? ఓహ్! మాకు తెలీదేంటి? మేము నెమలిని చూడట్లేదేంటి? నెమలి ఒళ్ళంతా కళ్ళేగా. అదే మరి. ఆ ఒళ్ళంతా నెమలికి కళ్ళున్నాయి కానీ వాటన్నింటి ద్వారా చూస్తా ఉందా? రెప్ప మూస్తూ ఉందా? రెప్ప తెరుస్తూ ఉందా? ఆ కన్నులు అందానికి తప్ప దేనికైనా పనికొస్తాయా? వాటి యొక్క ఉపయోగం ఏమిటి? మేము నెమలి పింఛం చేసుకొని విసనకర్ర పెట్టుకొని విసురుకుంటాం అందుకని. నేను చెప్పేది అది కాదు. చదివేసినవాడు కాకరకాయని కీకరకాయ అన్నాడట. చదువుకున్నటువంటి వాడు కాకరకాయని కాకరకాయ అన్నాడు. నేను చెప్పేది ఏంటంటే, ఇన్‌కాంప్రహెండబుల్ థింగ్స్, అన్‌బిలీవబుల్ లైఫ్ ఫార్మ్స్, అన్‌బిలీవబుల్ లైఫ్ ఫార్మ్స్ ఆర్ ప్రెజెంట్ beyond our understanding, beyond our knowledge in space, in heaven. In the book of Revelation, we can we can read such wonderful creatures with eyes all through the body. రెండు కళ్ళతోనే లోకాన్ని చూడటం సరిపోవట్లేదు. లోకంలో ఉన్నదంతా నేత్రాసే కదా! నేత్రాస, జీవడము. లోకంలో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాస, జీవడం. ఆల్ దట్ ఈస్ దేర్ ఇన్ ద వరల్డ్ ఈజ్ డిజైర్స్ ఆఫ్ ఐ, డిజైర్స్ ఆఫ్ ఫ్లెష్ అండ్ ప్రైడ్ ఆఫ్ లైఫ్. రెండు కళ్ళు సరిపోవట్లేదు లోకాన్ని అంతా చూడడానికి. 24 గంటలు టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్, తర్వాత మొబైల్ ఫోన్‌లో ఉన్నటువంటి విషయాలు, వింతలు, విడ్డూరాలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు. ఇప్పుడు మాకు పరలోకంలో జీవులకు ఉన్నటువంటి కళ్ళన్నీ కూడా మాకివ్వండి. ఆ కళ్ళన్నింటిని పెట్టుకొని చూస్తాం. 2 కళ్ళతో నిద్రపోతాం. 2 కళ్ళతో టీవీ చూస్తాం. 2 కళ్ళతో ఇంకా సినిమాలు చూస్తాం. తర్వాత చాలా 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 2 కళ్ళతో చదువుకుంటాం. 2 కళ్ళతో ల్యాప్‌టాప్, 2 కళ్ళతో ఫోను, 2 కళ్ళతో దేవుడిని చూసే పనే లేదిక. కానీ వింతైనటువంటి జీవులు, ఒళ్ళంతా కళ్ళున్నటువంటి జీవులు ఏం చేస్తా ఉన్నాయి? పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. నాన్ స్టాప్. ఇంక వేరే ఏమీ లేదు. నారాయణ, 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 నారాయణ అంటారు కదా భక్తులు. ఆపద మొక్కలు వాడా, అనాథ రక్షక, ఇంక నాన్ స్టాప్. అట్లా ఈ జీవులకి ఇంక వేరే పనే లేదు. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని సర్వోన్నతుడైనటువంటి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే పరిశుద్ధుడు. పరిశుద్ధత అనున్నది మానవుల్లో లేనే లేదు. నేను దాన ధర్మాలు చేయట్లేదా? ఉదయం నుంచి రాత్రి వరకు ఎంతమందికి అన్నదానాలు చేస్తా ఉన్నాను.
ఎంతమంది విధవరాండ్రని పోషిస్తూ ఉన్నాను, ఎంతమంది అనాథ బిడ్డలకి ఆశ్రయం ఇస్తూ ఉన్నాను, విద్య లేని విద్యకు నోచుకోననేటువంటి వాళ్ళకి ఎంతమందికి స్కూల్కి వెళ్ళే సదుపాయాలు కలిగజేస్తున్నా అనుకోవచ్చు. అంబానీ గారు అనుకోవచ్చు, అమితాబ్ బచ్చన్ గారు అనుకోవచ్చు, ఇన్ఫోసిస్ హెడ్ నారాయణమూర్తి గారు అనుకోవచ్చు. ధనవంతులు చాలా చారిటీ చేస్తారు, మనకు తెలియదు. అజిమ్ ప్రేమ్జీ గారు ఎంతో చారిటీ, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు చాలా మట్టుకు వారు చారిటీ కొరకు ఖర్చు పెడతారనమాట. అనాథ బిడ్డల కోసం, విధవరాండ్రుల కోసం. ఇప్పుడు అంబానీ గారు ఉన్నారంటే రిలయన్స్‌లో ఎంతమందికి జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. హౌ మెనీ ఫ్యామిలీస్ ఆర్ సపోర్టెడ్ ఆర్ గివెన్ జాబ్ బై అంబానీస్. How many people they are providing. Are we not doing charity? Are we not feeding multitudes? Are we not wiping away the tears of the widows and hunger? Widows and fatherless. ఏమైనా చేయొచ్చు. మన మనుషులమే కదా, మన స్వభావం పాపమే కదా. మన నీతి క్రియలు దేవుని ఎదుట మురికి గుడ్డవలే ఉన్నవి. ఆల్ అవర్ రైటియస్ డీడ్స్ ఆర్ లైక్ ఫిల్తీ ర్యాగ్స్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ద థింగ్ దట్ వీ షుడ్ అండర్స్టాండ్. ఓ, am I not compassionate? Oh, am I not kind? Oh, am I not providing to the lame, blind? Did I not start charity homes? Did I not start so many schools? Did I not help so many helpless people? Am I not behind the building of the dams that enhanced the fertility of the soil and improved the lifestyles of farmers in villages? We can do so many developmental activities. We can do so much of good. Yet one thing we should understand, that all our righteousness is like filthy rags before God. Nothing can earn us forgiveness of sins. Nothing can earn us reconciliation with God. Nothing can make us eligible to enter into heaven. This should be very, very clear. తిరుపతి వెంకటేశ్వర స్వామి హుండీలో నేను నిలువు దోపిడీ ఇవ్వలేదా? తర్వాత బంగారు కిరీటం ఇవ్వలేదా? వజ్రాల కిరీటం ఇవ్వలేదా? వజ్రాలు, వైడూర్యాలు, పగడాలు, ముత్యాలు, బంగారం, లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు నేను తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో నేను ఇవ్వలేదా? చాలామంది అంబానీ గారు అనుకోవచ్చు, తర్వాత చాలామంది ధనవంతులు అనుకుంటారు కదా. నథింగ్ కెన్ ఎర్న్ us a place in heaven. That should be very, very clear. Evangelist should be truthful, no? There are so many characters in the book of Pilgrim's Progress composed by John Bunyan. The book of Pilgrim's Progress by John Bunyan was referred by none other than Professor C.S. Lewis, Professor of Linguistics, Magdalen College, Oxford University, and while referring to the work of John Bunyan, Professor C.S. Lewis writes that the world was astonished, the whole world was astonished to see such a masterpiece originating from a layman. God has chosen the weak things of the world to put to shame the strong. God has chosen the foolish things of the world to put to shame the wise. ప్రభువు దేవుడు జ్ఞానులను సిగ్గుపరచుటకు, వెరివారిని, బలవంతులను సిగ్గుపరచుటకు, బలహీనులను, ఘనులను సిగ్గుపరచుటకు నీచులను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. isn't it? Whole world was astonished to see John Bunyan, such a masterpiece. అది చదివితే కదా, నేను చదివానులేండి. Personally, I was so much enriched by the work of John Bunyan. Each one of us will identify ourselves so intimately with one of the characters, whether it may be faithful, whether it may be evangelist, whether it may be hopeful, whether it may be Christian. Our life, our personality is reflected in at least one of the characters in the book of Pilgrim's Progress. There are so many characters. Professor C.S. Lewis is indeed true.
such things are possible by those that fear God, that love God. Eyes have not seen, ears have not heard, human heart has not comprehended the things that God has prepared for those that love Him. When we love Jesus Christ, what will happen is eternity, the doors of eternity are wide open. Nothing can earn us eternity. The Ambanis, the Bachchans, the so many the should always remember one thing, that forgiveness of sins cannot be earned through any of the so called good deeds by human beings. With human effort, we can never ever receive forgiveness for our sins, but for accepting the sacrifice made by Jesus Christ on our behalf on the cross. This is the gospel. నీ సువార్త చెప్ప శక్తినీయమో నాథాయేసో క్రీస్తు రక్షక వందనం వనర్తమో ప్రభో ప్రభో వందనం వనర్తమో ప్రభో ప్రభో వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబులందుకో ప్రభో దేవమాదుకాలు సేతులెల్లను సేవకాళితను దినములన్నీయు నీవసగు వెండి పసిడి జ్ఞానమంతయు నీ సేవాకై అంగీకరించుమా వందనం వనర్తుమో ప్రభో ప్రభో వందనం వనర్తుమో ప్రభో ప్రభో వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబులందుకో ప్రభో ఇన్ని నాళ్ళు ధరను మమ్ము కాచియు కన్న తండ్రి మించి ఎప్పుడు బ్రోచియు నీ వసగు వెండి పసిడి జ్ఞానమంతయు నీ సేవాకై అంగీకరించుమా. యేసు, Jesus, he will be named Jesus because he will deliver his people from their sins. Unless our sins are forgiven, we can never have reconciliation with God. We can never experience the divine peace. How many people, the rich, the mighty, the power, those that are in power, are without peace in their heart? So much anxiety, so much blood pressure, diabetes, so many sicknesses, so many. But ask any Christian who has received Jesus Christ and loved Jesus Christ, do they have any anxiety? No, no reason for becoming anxious. When we receive Jesus Christ, we'll have the peace that is reigning inside. Because Jesus Christ is the Prince of Peace. Many things to say about Jesus Christ. He is my beloved Son in whom I am well pleased. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను. God himself has testified Jesus Christ that he is the beloved Son of God, and Jesus Christ, God is well pleased with Jesus Christ. So long as Jesus Christ was in flesh, Jesus never sinned. Jesus was tempted in all respects like any one of us, but he did not sin. That is why his sacrifice is accepted. So when we receive the atonement in our behalf by the offering of Jesus Christ, we should reciprocate by accepting the grace of God and confessing our sins so that eternal life is preserved. Eternal life is preserved. The moment we leave this earth, we should have a home to dwell. Heaven is a home, heaven is a city, heaven is a place. We should gather much grain and save it in heaven. We are going to dwell forever and ever. There is life after death. When those audience that never believed in resurrection questioned Jesus Christ, Jesus, it is like this. In Jewish custom, if a person dies without having children, uh, his brother should marry his wife, the widow, and beget her the child.
It so happened that one after other, one after other, one after other, seven brothers married a particular woman, and none of them had a child through her. If it were to be this situation in the resurrection, when all these people are brought back to life, to whom this woman belongs to? All the seven have married. All the seven wanted to give her the child, but she was she never bore a child. So in resurrection in heaven, whose wife she shall be? Shall be shall she be the wife of seven husbands? Natural human tendency, we are tend to think like that. But Jesus Christ said, in heaven, you human beings are like angels. You will not be given in marriage, you will not be taken in marriage. You see, that is the mystery. Heaven things will be very, 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 very different. You shall be like angels, you will not be taken in marriage nor given in marriage. So, resurrection is real. So, to have eternal life in heaven with God forever and ever, we have to receive Jesus Christ as our Savior. The Christian, while he was on his way from the city of destruction to the celestial city Zion, the evangelist shows him the way. Among all the characters in the book of Pilgrim's Progress, the one character that I love the most is the evangelist. The evangelist shows the way to the Christian, and finally, the Christian lands safely in heaven after so many difficult circumstances. Likewise, உலகத்தில் உங்களுக்கு உபத்திரம் உண்டு ஆனாலும் திடங்கொண்டுங்கள் நான் உலகத்தின் ஜெயித்தேன். In the world you will have tribulation, yet do not lose heart. I have overcome the world. Jesus Christ has overcome the world and set us before us the path to succeed and to get forgiveness of sins. If anyone of you were to sin, we do have the advocate, we do have the high priest with God, who is not able to sympathize with our weaknesses, but in every respect, because he was tempted as we are, he is able to sympathize with our sicknesses, with our sins. ఆయన మనవలే అన్ని విషయములను శోధింపబడిన కానీ ఆయనను పాపము చేయలేదు. He was tempted in all respects, yet he never sinned. We have a high priest who is able to sympathize with our weaknesses. మన పా మన పాపములను బట్టి, మన బలహీనతలను బట్టి ఆయన జాలిపడివాడై ఉన్నాడు. This is the story of Jesus Christ, with whom we are going to spend eternity. Do you have visa to enter in heaven? Do you have passport to land in Israel, to land in the celestial Israel, that is heaven, with a valid visa? If we want to go to Switzerland, if we want to go to Germany, we should have our passport stamped with the valid visa, the flight ticket.